చికెన్‌తో మనకి ఎన్ని స్నాక్స్ చేసుకున్నా గానీ తక్కువే. ఎందుకంటే చికెన్ ఈస్ ద మోస్ట్ పాపులర్ స్నాక్ డిష్ అనమాట. అది లాలీపాప్స్ అయినా, పాప్‌కార్న్స్ అయినా, చికెన్ లెగ్ పీసెస్ అయినా చాలా ఫేవరెట్‌గా చేసుకునేది చికెన్‌తో అనమాట. సో, ఇవాళ మనము చికెన్ లెగ్స్‌తో స్నాక్స్ చేసుకుందాము. చాలామంది లెగ్స్ పిచ్చోళ్ళుంటారు. ఇంట్లో ఎవరైనా ఇద్దరు పిల్లలుండి ఒకటే లెగ్ పీస్ వచ్చిందనుకోండి, ఆ రోజు కొట్లాట ఒకటే తక్కువ ఇంట్లో. అంత గొడవలు అవుతా ఉంటాయి ఆ ఒక్క లెగ్ పీస్ గురించి. అంతెందుకు నా ఫ్రెండ్ ఇంత పెద్దోడైనా గానీ మావాడు ఒకడుంటాడు. వాడు ఎక్కడికెళ్ళినా బిర్యానీలో గానీ, ఎక్కడైనా లెగ్ పీస్ పడితే వాడికే కావాలి. ఇవ్వకపోతే వాడు అప్‌సెట్ అయిపోతాడు. సో, అంత ఫ్యాన్స్ ఉంటారనమాట. చికెన్ లెగ్ వాడి ఇవాళ ఒక స్నాక్ రెసిపీ చేసుకుందాము. చికెన్ లోపల వరకు ఉడకదని భయం ఉండిద్ది. సో, ఎక్కడెక్కడ కట్ చేయాలో చూపిస్తాను. దానివల్ల మీ చికెన్ పర్ఫెక్ట్‌గా లోపల వరకు కుక్ అవుతుంది. చికెన్ లెగ్స్‌ని నేను 3 గంటల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాను. అంటే బ్రైన్ చేసి పెట్టుకున్నాను. సో, ఫస్ట్ కట్ చికెన్ జాయింట్ పైన ఉండిద్ది కదా! ఇక్కడ ఒక కట్ ఇవ్వండి. డీప్ బోన్ వరకు ఇవ్వాలి మీరు. చూడండి ఇలా ఓపెన్ అయ్యేంత వరకు. దాని తర్వాత దీన్ని ఇక్కడ తిప్పి ఈ జాయింట్ కింద ఉండిద్ది కదా! ఇక్కడ ఇంకో కట్ ఇవ్వాలి. ఇక్కడ కూడా బోన్ ఎక్స్‌పోజ్ అయ్యేంత వరకు కట్ చేసుకోవాలి. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇక్కడ కూడా ఇంకో కట్ ఇవ్వచ్చు. సో, 1, 2 అండ్ 3 ఇలా 3 కట్స్ ఇచ్చుకోవడం వల్ల మనకు మసాలా మంచిగా లోపల వరకు వెళ్తుంది. చికెన్ ఉడకదన్న టెన్షన్ కూడా ఉండదు. సో, ఇదే విధంగా అన్ని లెగ్స్‌కి కట్ చేసేసుకోండి. పైన ఒకటి, దాని కింద ఒకటి, బోన్ వరకు వెళ్ళాలి కట్. అలానే వెనక తిప్పి దాని కాఫ్ దగ్గర ఇలా కట్స్ పెట్టుకున్న చికెన్కి ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి ముద్ద, నిమ్మరసం, ఉప్పు. ఫస్ట్ ఈ మూడింటిని వేసేసి ఈ పీసులకి మంచిగా మ్యారినేట్ చేయండి. మనం వేసుకున్న నిమ్మకాయ, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద ప్రతి పీస్లో లోపలికి వెళ్ళేలా మ్యారినేట్ చేసుకోండి. నిమ్మకాయ, జింజర్లో ఈ ప్రోటీన్ని డిసింటిగ్రేట్ చేసే ఎంజైమ్స్ ఉంటాయి. అందుకని ఫస్ట్ ఇవి వేసుకున్నాం అనుకోండి, మనకి పీస్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా ఉండిద్ది. ఇది ఫస్ట్ మ్యారినేషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మిగతా మసాలాలు వేసుకుందాము. మీకు ఒకవేళ టైం ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మకాయ, ఉప్పు వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాని తర్వాత మిగతా మసాలాలు వేసుకోండి. చాలా జ్యూసీగా ఉండిద్ది మీ చికెన్ లెగ్ పీసెస్. ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం సోయా సాస్, మనకు ఆ ఉమామి టేస్ట్ యాడ్ చేస్తుంది. కాశ్మీరీ చిల్లీ పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు మీరు ఇక్కడ. ధనియాల పొడి, దంచుకున్న మిరియాలు, ఇవన్నీ వేసి కూడా ముక్కలకు మంచిగా పట్టించండి. మన మ్యారినేషన్ అంతా లోపల వరకు దిగేలాగా మసాజ్ చేయండి ఈ పీసెస్కి. చూడండి ఎంత మంచిగా మసాలా పట్టుకుందో. ఇది ఫ్రై అయిన తర్వాత తింటే అసలు మజా వచ్చింది. ఇప్పుడు వేసుకున్న మసాలా ఊడకుండా ఉండడానికి కొంచెం మైదా, అలానే శనగపిండి. ఈ శనగపిండిని అస్సలు తక్కువ అంచనా వేయకండి. బైండింగ్ చాలా హెల్ప్ అవుతుంది మనకి ఇది. ఇలా వేసుకొని ఈ ముక్కలకి కోట్ చేయండి. మీకు అవసరం అనుకుంటే ఒక్క చుక్క నీళ్ళు వేసుకోండి. అది కూడా అవసరం అనిపిస్తేనే. మన మసాలా మొత్తం ముక్కలకు పట్టేలా కోట్ చేసుకోండి. ఇలా లెగ్స్ని మ్యారినేట్ చేసుకొని మీరు ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత బెస్ట్ అనమాట. మీకు ఒకవేళ పార్టీ నెక్స్ట్ డే ఉంటే ముందు రోజు నైటే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ డేకి ఆ జ్యూస్ అనేది పీల్చుకొని ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. లేదు అనుకుంటే నా అలాగా బ్రైన్ చికెన్ వాడండి. మీడియం హాట్ ఆయిల్లో మన ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. స్లోగా డ్రాప్ చేయండి. ఇలా నూనెలో వేసేసి దీన్ని ఒక 3-4 మినిట్స్ మీరు మర్చిపోండి. నూనెలో ఏం వేయలేదు అనుకోండి. ఎందుకంటే స్లోగా ఫ్రై అయ్యి దాన్ని లైట్గా స్ట్రెంత్ రావాలి. అలా ఒక 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాతే దాన్ని మరో పక్కకి తిప్పండి. లేదు ఇమీడియట్గా పెట్టి కలిపేశారనుకోండి, దానికి ఆ మసాలా అంతా ఊడిపోతుంది. ఇవి చికెన్ లెగ్స్ విత్ బోన్ కాబట్టి ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 నుంచి 12 నిమిషాలు పడుతుంది. మనం కట్స్ ఇచ్చాం కాబట్టి 10 నిమిషాల్లో అయిపోవాలి. సో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి దీన్ని. ఇనీషియల్గా 3 మినిట్స్ మాత్రం ఏం కలపకండి. ఒక 3 మినిట్స్ అయిన తర్వాత దీన్ని పైకి కిందకి మార్చుకోండి. మన లెగ్స్ ఫ్రై అవుతున్నాయి కదా, దీంతోపాటు ఒక సింపుల్ ఆనియన్ సలాడ్ చూపిస్తాను మీకు. ఆ చట్కా మట్కా ఆనియన్ సలాడ్ ఉండేది కదా, అది చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగానే నేను ఆనియన్ రింగ్స్ని ఇలా కట్ చేసి ఐస్ కోల్డ్ వాటర్లో పెట్టుకున్నాను. ఒక 10-15 నిమిషాలు ఇలా ఐస్ కోల్డ్ వాటర్లో పెట్టుకున్నాను అనుకోండి, ఇవి మంచిగా కరకరలాడుతూ క్రంచిగా తయారవుతాయి. ఇలా వీటన్నిటిని నీళ్ళని తీసేయండి. దీనిపైన కారం, అలానే చాట్ మసాలా, చిటికెడు ఉప్పు, నిమ్మరసం. ఇది జస్ట్ తినే ముందే చేసుకోవాలి. అప్పుడైతేనే మనకు క్రంచీగా ఉంటాయి. ఆ లైట్గా తడి ఉండడం వల్ల ఇది మసాలాలు చాలా కొంచెమే పట్టుకునిద్ది. చూడండి ఈ చట్కా మట్కా ఉల్లిపాయ, కొంచెం నిమ్మకాయ వేసాము, చాట్ మసాలా వేసాము. చాలా బాగుంటుంది, నాకు ఇష్టం అనమాట. స్పెషల్గా ఇలాంటి చికెన్ ఫ్రైడ్ ఐటమ్స్తో ఇలాంటి సలాడ్ సర్వ్ చేసుకోండి. చాలా క్రేజీగా ఉండేది మధ్య మధ్యలో తినడానికి. ఇలా ఒక 3-4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన ముక్కల్ని మరో పక్కకు తిప్పండి. చూడండి మనం వేసుకున్న మసాలా ఎక్కడ ఊడలేదు. ఇలా ముక్కల్ని తిప్పి మరో పక్క కూడా ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకున్న తర్వాత మన చికెన్ లెగ్స్ని తీసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోండి. ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మన సిజ్లింగ్ హాట్
చికెన్ లెగ్స్ రెడీ అయిపోయి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. చూసారుగా చాలా సింపుల్గా చికెన్ లెగ్ ఫ్రైస్. మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే అర్థమవుతుంది జనాలు చికెన్ లెగ్స్ గురించి ఇంత ఫ్యాన్స్ ఎందుకుంటారని. జ్యూసీ సక్యులెంట్ మీట్, ముట్టుకుంటూ కూడా వచ్చేస్తుంది పీసు. మనం కట్స్ పెట్టాం కదా, అవి చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఆయిల్ లోపల వరకు వెళ్ళి మంచిగా ఫ్రై చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి చికెన్ లెగ్స్, ఎంజాయ్ చేయండి. పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ అనమాట. ఈజీగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. చాలా క్విక్గా ఈజీగా చూపించాను. మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్స్లో చెప్పండి మీ ఫేవరెట్ రెసిపీ. చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఆల్.